వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉమ్మడి నాగోల్ డివిజన్ నుంచి బీజేపీ పార్టీ తరపున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి పంగా శ్యామ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే. ఈ మధ్యన గట్టిగా చేసుకున్నట్టు బర్త్డే వేడుకలు? లేదండి, ఎప్పుడు రెగ్యులర్ చేస్తాము. ప్రతిసారి బయటికి వెళ్తుంటే ఈసారి ప్రజలలో కొంచెం కార్యకర్తలు అన్న మేము కూడా ఉన్నాం కదా, మీరు ఎప్పుడు బయటనే ఉంటారంటే అలా చేసుకోవాల్సి వచ్చింది. రైట్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? బై బర్త్ మా 4 ఫాదర్స్ నుంచి ఇక్కడే అండి. ఈ స్థలం కూడా నేను కొన్నది కాదు, మా వారసత్వంగా వచ్చిందే. పాతిళ్ళు ఉంటే దాన్ని తీసేసి కట్టుకోవడం జరిగింది. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, క్యాజువల్ టెంపరీ కింద. సో నాకు ఒక 2 సిస్టర్స్, ఒక బ్రదర్ ఉండే. బ్రదర్ చనిపోయాడు. 2 సిస్టర్ మ్యారేజ్ అయింది. మా వైఫ్, నాకు 2 బాబులు. బీబీఏ చేస్తారు. మా పెద్ద బాబు కొంచెం ఫిజికల్లీ ప్రాబ్లం ఉంటుంది. ఇంకో చిన్న బాబు ఏమో మహేంద్రలో చేస్తాడు, ఈయన అవినాష్లో చేస్తాడు. నేను 2009 వరకు సర్వీస్ చేసేవాడిని. ప్రైవేట్ కంపెనీ నేను కూడా సేమ్ అలా చూసి స్టార్ట్ చేసుకున్నాను. సో ప్రజెంట్ అంతా బాగానే ఉన్నాను. అవును సార్. రైట్, అదేవిధంగా మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? నేను 2009లో ఏదైతే కంపెనీ స్టార్ట్ చేశానో, నేను రాజకీయాలకు వచ్చింది 2014లో వచ్చాను. అంటే రాజకీయాలు మనం ఎందుకు రాలేకపోతున్నాం, ఒక ఇంటెన్షన్. ఎవరెవరో వస్తున్నారు, మనం కూడా సర్వైవ్ అయితే మన కనీసం ఎవరికైనా ఏమైనా చేయగలిగేది ఉంటే, మనతో అయ్యేది ఉంటే, చేయగలిగేది ఉంటే చేద్దాము అనే ఉద్దేశంతో వచ్చాను. సో కొంచెము లోకల్ ఉండే వాళ్ళకంటే కొంచెము డిఫరెంట్గా ఆలోచన చేస్తాను నేను. సో ఏంటంటే కొంతమందికి అనిపిస్తుంది, అర్థం కాదు, ఇది క్యాండిడేట్ ఏంటి ఇలా ఉన్నాడు, ఏదో మాట్లాడుతుండ అనుకుంటారు. సో పార్టీలోకి వచ్చినాక ఎవరితో కాంట్రవర్సీ ఏమి ఉండకపోతుండే, అందరితో బాగానే ఉంటుండే. బట్ అందరికీ 100% నచ్చాలని రూల్ కూడా లేదు. ఎక్కడైనా కానీ 100% ఎవరికి నచ్చం కాబట్టి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే కాంట్రవర్సీ ఉండదు. సో అందులోకి వచ్చినాక మన పనితనం మిగతా చూసినాక డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చారు నాకు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు. సో అప్పుడు మీరు వస్తున్నప్పుడు చూశారు, ఇక్కడ ఒక మహిళా భవన్ ఉండే. మా విలేజ్ వాళ్ళందరూ అంటుండే, తమ్మి నువ్వు అన్నిట్లలో తిరుగుతున్నావు కానీ మనకు ఒకటి మహిళా భవన్ లేకుండా పోయింది, నువ్వు ఏమైనా చెయ్యి, ఒక మహిళా భవన్ కట్టించు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు. సో అది వాళ్ళకి ప్రామిస్ చేశాను, ఖచ్చితంగా నేను ఉన్న రోజులలో చేపిస్తాను అక్క అని చెప్పి. రామ్మోహన్ గౌడ్ వీళ్ళందరూ ఉంటుండే. మన ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఫండ్స్ ఇచ్చారు. మల్లారెడ్డి గారు 10 lakhs ఇచ్చారు. ఒక 2-3 సార్లు మా వాళ్ళను తీసుకెళ్ళాము. గ్రామ మహిళలు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి అది అయ్యే వరకు తీసుకొచ్చాం. ఇంకొకటి గ్రేవీ యార్డ్ ఉండే. గ్రేవీ యార్డ్ కూడా కబ్జాకు గురి చేస్తుండే. సో దాన్ని కూడా ఫొటోస్ అవన్నీ తీసి కేటీఆర్కు ట్విట్టర్లో పెట్టి కంప్లైంట్ చేసి, సో అది కూడా కాపాడాను. అరౌండ్ ఒక 1500-2000 గజాల వరకు ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇదంతా ఏ ఇయర్లో? ఇదంతా 2017, 16-17 ఆ మధ్యలో చేశాను. సో డివిజన్ ప్రెసిడెంట్ నాది అయిపోయింది. సో అయిపోయినాక ఎక్కడైనా కానీ వెనకాల ఒక హోదా ఉంటేనే ఎవరైనా చెప్తే వింటారు. ఏ హోదా లేకపోతే ఎవరు పట్టించుకోరు. ఎగ్జాంపుల్, మాకు 3-4 days నుంచి వాటర్ రాలేదు, మున్సిపల్ వాటర్. ఎవరికి ఫోన్ చేసినా కానీ కనీసం ఆన్సర్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ ఆన్సర్ చేశాడు అతను. ఎవరికి కాల్ చేశారు? నేనే చేశాను. ఎవరైతే ఇక్కడ చూస్తారో, లేదు సార్ ఇది ఉప్పల్లో కొంచెం ప్రాబ్లం అయింది, అందు గురించే డిలే అయింది సార్, లేదా ఈరోజు ఓపెన్ చేస్తామన్నారు, చేశారు. అంటే నేను అనేది, ఇప్పుడు సపోజ్ ఒక వెనకాల ఒక హోదా ఉన్నదనుకోండి, వెంటనే ఆన్సర్ చేస్తారు, రియాక్ట్ అవుతారు, ఏదో ఒక డెసిగ్నేషన్. బట్ ఏది లేకపోయే వరకు, కామన్ మ్యాన్ అనే వరకు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మీరు వస్తుంటే చూశారు మా రోడ్డు పరిస్థితి ఎలా ఉంది. అంటే ఇప్పుడు కాలనీ డెవలప్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వాటర్ స్టాగ్ అవుతుండే. సో దాని గురించి ఒక కొత్తగా పైప్ లైన్ వేయించారు మన కార్పొరేటర్ సురేంద్ర యాదవ్ గారు. వేయించినాక ఆ వర్క్ గురించి 2-3 సార్లు వెళ్ళాం మేము. శాంక్షన్ కూడా అయింది బిఫోర్. ఇప్పుడు బోనాలు వస్తే 1 year అయిపోతుంది. బోనాల లోపలనే చేస్తానని చెప్పేసి జోనల్ కమిషనర్ గారు కమిట్మెంట్ ఇచ్చాడు. బట్
తర్వాత వీళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది, ఫండ్స్ లేవని చెప్పేసి ఈ గవర్నమెంట్లో సో అలా అయిపోయినాయి. కనీసం సీసీ రోడ్, చిన్న సీసీ రోడ్ వేయడానికి కూడా ఫండ్స్ లేవట్నా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా విలేజ్ ఎంత దగ్గరలో ఉన్నది, అస్తిత్వం కోల్పోతున్నాం మేము. అంటే ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ చేసేవాళ్ళు లేకపోయే వరకు. ఇంతకుముందుకు మున్సిరాబాద్ డివిజన్లో ఉండే, అక్కడి నుంచి కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ అక్కడ నుండి ఉండే. తర్వాత నాగోళ్ళు కలిపారు, నాగోల్ నుంచి అయ్యారు. సో మా బండ్లో కూడా విలేజ్కి అనేది అస్తిత్వం లేకుండా అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకుండే పెయిన్ వేరే ఉంటుంది. ఇప్పుడు అందరు గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు, ఏం తమ్మి, ఏమైంది తమ్మి, ఎట్లున్నావు ఏంటంటే చెప్పడానికి ఉంటుంది. వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు కూడా ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే చేస్తున్నారు. సో దాని గురించే మనం కూడా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఉంటుంది అనేది ఆశ.